నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అని మంగ్లీ గారుతో పాట పాడించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరైతే వీళ్ళు చేసిన ఘనకార్యము అంటే గతంలో 5 ఏళ్ళు పరిపాలించారు. ఆ 5 ఏళ్ల పరిపాలన తాలూకు నష్టాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏంది ఆ నష్టం అంటే తుంగభద్ర గేటు 19వ గేటు కొట్టుకొని పోవడం జరిగింది. కనీసం మరమ్మతులు, గేటుకు గ్రీజు లాంటి మెయింటెనెన్స్ కూడా గత 5 ఏళ్ల ప్రభుత్వము పూర్తిగా మర్చిపోయింది. మరి ఇప్పుడు దానికి దాదాపు ఒక 100 నుంచి 120 టీఎంసీల నీళ్లు ఖాళీ చేస్తే కానీ ఆ గేటు మరమ్మతు చేయడానికి వీలు లేదు. మరి ఇప్పుడు రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్ళన్నీ సముద్రం పాలు అవుతూ ఉన్నాయి. మరి రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయినా కూడా నష్టం చేకూరుస్తున్నారని చెప్పేసి ఒక బాధగా ఉంది. మరి ఏమంటారు మీరు? అదే సామెత ఒకటి ఉంది కదా, బిడ్డ చచ్చిపోయినా కూడా పురిటి వాసన పోలేదని పల్లెల్లో చెప్పుకునే మొరటి సామెత ఒకటి ఉంది. అదేలాగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా కూడా దాని తాలూకా ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. సరే, రాయలసీమ ముద్దుబిడ్డనని చెప్పుకోవటం వరకే సరిపోయింది, కానీ ఎక్కడా కూడా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. అట్లీస్ట్ ఉన్న ప్రాజెక్టులకైనా మరమ్మతులు చేశాడంటే అది లేదు. సంవత్సరానికి ఒక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతూనే ఉన్నాయి. సరే, దానికి అట్లీస్ట్ గ్రీసులు లాంటివి అంటే చాలా తక్కువ మినిమం అయినా మెయింటెనెన్స్ కూడా చేయలేదు అని అంటే సంవత్సరానికి ఒక గేట్లు ఇది డ్యాములు కొట్టుకుపోతున్నాయంటే ఈయన ఉన్న దానిలో 3 సంవత్సరాలు గుండ్లకమ్మ ప్రాజెక్టే కానివ్వండి, అన్నమయ్య ప్రాజెక్టే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సంవత్సరానికి ఒకటి చొప్పున కొట్టుకుపోతూనే ఉన్నాయి. సో వాటి మరమ్మతులు చేయలేదు, తిప్పి అదే స్థానంలో మళ్ళీ గేట్లు పెట్టాలనే ఆలోచన కూడా లేకుండా చేశాడు. సరే, ఇప్పుడు మనం తుంగభద్ర చూసుకుంటే 35% మన మెయింటెనెన్స్ ఉంది. సో కర్ణాటకను మనతో పోల్చుకుంటే మనం 35% మనం మెయింటెనెన్స్ చేయాలి. సో గత 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడా కూడా దానికి ఒక సింగిల్ రూపాయి కూడా దానికి ఖర్చు పెట్టలేదు. సో మొత్తం మెయింటెనెన్స్ కూడా చేయకుండా పోబట్టే ఈరోజు ఆ గేట్ కొట్టుకుపోవటమే కానివ్వండి, దాని మూలాన కర్నూలు ప్రజలే కానివ్వండి, అనంతపురం ప్రజలే కానివ్వండి, రైతాంగానికి చాలా ఇబ్బంది. అంటే గతంలో వర్షాలు తక్కువ ఉన్నాయి. సరే, ఈ సంవత్సరం వర్షాలు వచ్చి డ్యామ్ ఫుల్ అయ్యింది. ఆ సంతోషం వాళ్ళలో ఉండగానే మళ్ళీ ఇలాంటి పిడుగు లాంటి వార్త పడటం అనేది అక్కడ రైతాంగానికి జీర్ణించుకోలేకపోతున్నారు. మన కష్టం, మనకి ఈ సంవత్సరమైనా మనం పంటలు పండించుకుంటాం, ఇప్పుడు వర్షాలు పడి వాటర్ బాగా ఉంది కదా అని అనుకునే లోపలే అసలు గాలివాన లేదు, పిడుగులు లేవన్నట్టు, లేకపోయినా పిడుగు లాంటి వార్త వాళ్ళు వినాల్సి వచ్చింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా వానలు పడవు, వర్షాలు రావు అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారము జనాల్లో ఇప్పటికీ ఉంది. కొంతమంది ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. కానీ విచిత్రంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అంటే జూలై నెల లోపలే, మామూలుగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే ఈసారి జూలై నెల లోపలే మొత్తం అన్ని డ్యాములు నిండిపోయాయి. మొత్తం ఇప్పుడు ఎప్పుడు రానటువంటి నీరు ఈసారి డ్యాముల్లోకి వచ్చి చేరుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఇందాక చెప్పినట్లు కర్ణాటక ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగం 35% మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వనందున, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వనందున ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? అంటే గతంలో ఎందుకు వర్షాలు పడలేదు, కావాలని నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రచారం ఆ రకంగా చేయటం జరిగింది. పదే ఒక మాటను చెప్పుకుంటా పోతే అది నిజం అనేటట్టు ప్రజల్లోకి ఆ రకంగా తీసుకెళ్లారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు వర్షం లేకుండా ఉండొచ్చు. అట్లా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి గతంలో తుంగభద్ర కూడాలో నీళ్లు లేవు. సో రాయలసీమ రైతాంగం అంతా ఇబ్బంది పడ్డారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రకృతి పులికించిందని అనుకోవచ్చుగా. సో ఒక దుర్మార్గుడ పాలన పోయింది. సో దాని మూలానే ప్రకృతి ఆనందంతో వర్షం వచ్చింది అని అనుకోవచ్చు కదా. ఈరోజు డ్యాములన్నీ బాగా నిండాయి. ఆ నిండిన డ్యాముల్లో వాటర్ కూడా మనం సేవ్ చేసుకోలేకపోతున్నాము అని అంటే గతంలో ఆయన చేసిన పనులన్నీ కూడా దాని మూలాన ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు డ్యామ్ గేటు కొట్టుకుపోయి 4 రోజులైనా కూడా కనీసం నా వల్ల ఇంత నష్టం జరిగింది అని ఒక క్షమాపణ కూడా రాయలసీమ రైతులను అడగలేదు. కనీసం ఆ విషయం పట్ల కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు. మరి దీనిపై గతంలో ప్రెస్ మీట్లు మనం విన్నాం కదా, నేనే ఉంటే జగన్మోహన్ రెడ్డి అయి ఉండుంటే, నేను కానీ సీఎంగా ఉండుంటే అని అన్నాడు.
ఆయనకి ఇచ్చిన 5 ఏళ్ల సీఎం అధికారానికి ఇప్పటికీ కష్టపడుతున్నారు ప్రజలు, ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన చేసిన నిర్వాకాల మూలానే ఇప్పటికీ డ్యాముల్లో గేట్లు కూడా కొట్టుకుపోతున్నాయి అని అంటే, సో అది కొంచెం మనకు అనిపిస్తుంది కదా, వచ్చి నువ్వేమని పెడతావు ప్రెస్ మీట్, ఏమని చెప్తావు, నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వు కనపడుతూనే ఉన్నాయి. సో వచ్చి ప్రజలకు మళ్ళా కళ్ళబొల్లి మాటలు చెప్పటానికి అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయట రాడు. సో అంత బాగుండి అంటే సంక్షేమ పథకాలన్నీ అందుతూ ఉండి అప్పుడు మనం ఏదైనా కల్పించాలి, ఏదైనా ప్రజల్లోకి వేరేటివి తీసుకెళ్ళాలి, దుష్ప్రచారం చేయాలనుకున్నప్పుడు బయట వస్తాడు. వచ్చి జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అని అంటాడు. ఇప్పటికీ 2 నెలలు కూడా కంప్లీట్ కాలేదు. ఆ కంప్లీట్ అయ్యకపోయినా కూడా అన్ని సంక్షేమ పథకాలకు కూడా చాలా వరకు క్లియరెన్స్ వచ్చేసాయి. సో ప్రజలకి వెళ్ళిపోతున్నాయి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే నేను ఉండుంటే అని అంటాడు. సరే నువ్వు ఉండుంటే మూలాన మేము ఇప్పుడు ప్రజలందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. సో ఇట్లాంటివి ఇంకా కూడా అంటే మనం ఇప్పుడు ఈ గేట్లు చూసాం, అది ఓన్లీ ఇప్పుడు మనం రాయలసీమ జిల్లాల వరకే మనం మాట్లాడుకున్నాం. సో కానీ మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఎన్ని చోట్ల ఇలాంటివి జరిగాయి. సో అంటే తుంగభద్రది పెద్ద డ్యామ్ కాబట్టి దాన్ని నష్టం పూడ్చడం చాలా కష్టం. సో దాని మూలాన ఎన్ని జిల్లాలు లబ్ధి పొందుతాయి, అక్కడ ఉన్న చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా. సో అంత వాటర్ వేస్ట్గా సముద్రంలోకి పంపించడం అనేది చాలా బాధాకరం. అయితే ఇక్కడ గేట్ కొట్టుకుపోయినా కూడా కనీసం ఆ డ్యామును సందర్శించిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయట్లేదు. ఎందుకు చేస్తాడు? చేసిన తప్పు దొంగే వచ్చి మళ్ళీ పర్యవేక్షణ చేస్తే ఎలా ఉంటుంది అది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా, అంటే ఆరోపణలు చేయడము, ప్రభుత్వంలో ఉండగా ఎవరన్నా కానీ ప్రభుత్వంలో ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఎవరైనా అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి హేళన చేసుకుంటూ ఇప్పటికీ ఉన్నారు. ఇంకా పథకాలు విధి విధానాలు రూపకల్పన కాకుండానే, ఇంకా అది అమలు కాకుండానే ఏదో జరిగిపోతూ ఉంది రాష్ట్రంలో అన్నట్టుగా ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఈ తుంగభద్ర గేటు కొట్టుకుపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరేం చెప్తారు దానికి? అంటే ఇక్కడ మనకు పక్కాగా క్లియరెన్స్ కనపడుతుంది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 5 years మెయింటెనెన్స్ ఏమైంది, దానికి ఏదైనా నిధులు వాడారా, సో అక్కడ వర్క్ ఏమైనా జరిగిందే, ఇవన్నీ అయితే కన్ఫామ్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతటితో ఆగదు కదా, అది ఎందుకు కొట్టుకుపోయింది ఏంటనేది ఇంజనీర్స్ పర్యవేక్షణ అవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఎంతవరకు మెయింటెనెన్స్ జరిగింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా వస్తుంది, సో వాళ్ళు ఊరుకోరు కదా. సో మీరు చేయాల్సిన మెయింటెనెన్స్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో వీటికన్నిటికీ కూడా చెప్పాల్సిన అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాలి. సో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలుగా కూడా ఎందుకు దానికి మెయింటెనెన్స్కి దానికి ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదు. సో ఈరోజు ఆ గేట్ కొట్టుకుపోవటానికి కారణమైన వ్యక్తి ఏమని వచ్చి ప్రజల ముందు సమాధానం చెప్తాడు. సో అందుకే నేను అనుకుంటా ఏ ప్యాలెస్లోనే ఉన్నాడు, ఎలుకలుగా పట్టుకునే, ఇప్పుడు ఎలుకలకి అంతంత ఖర్చులు పెట్టిన అతను, సో ఇప్పుడు అలాంటి ప్యాలెస్ల్లో ఉండి ఎలుకలు పట్టించుకునే దానికి కూడా పట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఎలుకలు పట్టుకుంటూ కూర్చున్నాడని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ దానం ఉన్నప్పుడు అది కూడా ఎలుకలకు కూడా 1.5 కోటి వేశాడు. డ్యాములకి మరమ్మతులకు మటుకు నిధులు లేవు. అసలు ఎక్కడైనా మనం దీన్ని అంటే ఇది అసలైన పెత్తందారి పోకడాని అంటారా? అంతే కదా, ఖచ్చితంగా. ఎలుకలు పట్టుకోవడానికి 1.5 కోటి ఖర్చు పెట్టినాడు, డ్యాముల మరమ్మతుకి అసలు గ్రీస్ వేయడానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు అని అంటే వాటికి 5 సంవత్సరాలుగా ఇప్పుడు అంటే మొన్నటి వరకు ఎలుకలు పట్టడానికి గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది. సో గవర్నమెంట్ సొమ్మే వాడాడు. ఇప్పుడు ఆయనే పట్టుకుంటున్నాడేమో ఇంట్లో కూర్చొని. అదే అనిపిస్తుంది కదా మనకు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వచ్చి ప్రజలకి ఏం చెప్పలేడు. చేసిన తప్పులన్నీ ఇప్పుడు 1 by 1 ప్రజలకు అర్థమవుతుంది, బయట తెలుస్తున్నాయి కూడా. సో ఇలాంటి వ్యక్తి కానీ ఉండుంటే ఇప్పటికే రాష్ట్రం అధోగతి అయ్యింది. ఇలాంటి వ్యక్తి కానీ మళ్ళా కానీ వచ్చునుంటే ఇంకా మనం అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉండేది అని చరిత్ర చెప్పుకునేటట్టు ఉండేదేమో కానీ అందరూ మర్చిపోయేవాళ్ళు. సో అక్కడ నుంచి జనాలు ఇప్పటికే చాలా వరకు వెళ్ళిపోయారు. ఈ 5 ఏళ్లలోనే చాలా వరకు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ వాళ్ళు స్థావరాలకు వచ్చి కుదుట్టుపడుతున్నారు. కానీ ఇంకా అది అంత ఘోరం ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమని వచ్చి బయట చెప్తాడు. సో ఇంకా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే స్పష్టంగా ఒక్కొక్కటి అన్ని తప్పులు బయటపడిపోతున్నాయి. ఆయన మూలాన రాష్ట్రానికి జరిగిన నష్టం అంత ఘోరంగా ఉంది. సో ఇటువన్నిటి భారము ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే కదా పడుతుంది. సో ప్రజలకి నష్టం కాగా ఇంకోటి భారం కూడా మోస్తున్నారు, నష్టపోతున్నారు, మళ్ళీ భారం మోస్తున్నారు వాళ్ళే. సో ఇవన్నిటికీ మూలాన ఇబ్బంది పడుతున్నదే ఏపీ ప్రజలు. కాబట్టి వాళ్ళకి వచ్చి చెప్పుకునే సమాధానం చెప్పలేడు. వస్తే ప్రజల్లో రివర్స్ కూడా ఉంటుంది. నువ్వేం చేసావని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. ఆయన ఏ రకంగా ఏ మొహం పెట్టుకొని సందర్శనకి వెళ్తాడు? వెళ్ళే అవకాశమే లేదు. ఇదండి బిడ్డ చచ్చిన
పురిటి కంపు వదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయినా కూడా ఆయన పరిపాలన యొక్క తాలూకు నష్టాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అతి ముఖ్యంగా రాయలసీమ ప్రజలు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడం వల్ల జరిగినటువంటి నష్టం పూడ్చలేనిది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.